ఉన్నా విడిపించుటకు శక్తిమంతుడైన దేవుడు. ఎవరంట? మన దేవుడు ఎవరంట? విడిపించడానికి, సహాయం చేయడానికి. ఈయనలాగా సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. మనుషులు నమ్ముకున్న వారు సహాయం చేయలేరంట. మనుషులు నమ్ముట కంటే కదా యెహోవాను 100 కీర్తన గ్రంథం చదవండి. 118వ కీర్తన 8వ వచనం. 118వ కీర్తన 8వ వచనం. త్వరగా. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు. మనకు సమస్య వచ్చినప్పుడు మనము దేవుని నమ్ముకోవాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన మన తండ్రి అని నమ్మాలి. మన పితరులకు ఎలా సహాయం చేశాడో మనకు కూడా చేస్తాడని నువ్వు నమ్మితే అది ఏ విషయమైనా నీకు భయంకరమైన జబ్బులైనా నిన్ను విడిపిస్తాడు, ఇంట్లో కరువు అయినా విడిపిస్తాడు, ఖడ్గమైన మరణమైన విడిపిస్తాడు, తుఫానులైనా భూకంపాలైనా ఎలాంటి శత్రువు మన మీద దాడి చేసినా మనల్ని విడిపించగలిగిన సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దావీదు ప్రార్థిస్తున్నాడు, దేవా త్వరగా రా నాయనా నన్ను విడిపించమని ప్రార్థన చేసినప్పుడు సింహము నోటి నుంచి విడిపించాడు, తోడేళ్ల నోటి నుంచి విడిపించాడు, తన కుమారుడైన అబ్షాలోము చేతిలోంచి మరణం నుంచి విడిపించాడు, తన మామయ్య అయిన మరి సౌలు చేతిలోంచి మరణం నుంచి దావీదును దేవుడు ఇంకా చాలా యుద్ధాలు చేశాడు. శత్రువు చేతిలోంచి దావీదును దేవుడు విడిపించాడు. కారణం ఏంటంటే నన్ను విడిపించాయా అని కేకలు వేశాడు. ఏంటంటే ఏం చేశాడు? నన్ను విడిపించు ప్రభువా, నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించిన త్వరగా రా ప్రభువా అని ప్రార్థన చేశాడు. తప్పకుండా విడిపించగలిగిన సమర్థుడు, దావీదు విడిపించిన దేవుడు నేను నన్ను కూడా విడిపిస్తాడు కదా. అవును పిల్లలు, బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు, ఎంతో మందిని సాతాను కట్లతో బంధించబడి ఉందంట ఒక పుస్తకం. ఏంటంటే కాబట్టి విడిపించాలి అంటే ఏదో వాటిలలో మనం బంధించబడి ఉన్నామని అర్థం. అర్థమైందా? విడిపించాలి అంటే మనం ఏదో బంధకాలలో ఉన్నాం. ఇప్పుడు పౌలు శీలలు ఎక్కడున్నారంట? బంధకాలలో, చెరసాలలో బంధించబడి ఉన్నారు. అలానే మనం కూడా రకరకాల పాపాలలో బంధించబడి ఉన్నాం, శాపాలలో బంధించబడి ఉన్నాం కదా, సాతాను కట్లలో బంధించబడి. ఎక్కడంటే ఇప్పుడు మనం వేటి చేత బంధించబడ్డామంటే సాతాను కట్లు. వేటి కూడా రకరకాల కట్లు ఉన్నాయి. ఏం కట్లు అంట? మంత్రకట్లు. వాళ్ళు కట్టేస్తే అసలు మనం దాటలేము. స్తోత్రం. ఒకసారి నేను సాక్షి చెప్తున్నాను. కట్లు, మంత్రకట్లు ఉంటాయి. శాతపడి కట్లు, మంత్రకట్లు, కులకట్లు, మతకట్లు కదా, రకరకాల కట్లు ఈ లోకంలో ఉన్నాయి. మనమంట ఆ కట్లను విప్పాలట. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? నిజమైన ఉపవాసం ఏంటంట? ఆ కట్లను విప్పదీయాలి. నువ్వు విప్పాలంటే నీకు శక్తి ఉండాలి. అవునా? ఒక కట్టు మాంత్రికుడు కట్టేస్తాడు. చూడాలి, ఆత్మనేత్రంలో చూడాలి. చూసి నీవు మరలా ఆ దేవుని శక్తితో, ప్రభావంతో నీవు ఉంటే, ఆత్మతో నింపబడి ఉంటేనే వాటిని విప్పగలుగుతావు, లేదా నువ్వు విప్పలేవు. అసలు ఎందుకో ఎవరైనా కొంతమంది ఉచ్చులు వేస్తుంటారు, ఉరి వేస్తారు. మామూలుగా ఆ దారాలతో ముడి వేస్తుంటారు. ఆ ముడి తీయటమే మనకి చేత కాదు. చేత కావాలంటే ఆ టెక్నిక్ ఉండాలి, జ్ఞానం ఉండాలి. అలానే ప్రియమైన వాళ్ళ సాతాను కట్టలు విప్పాలంటే మనం కూడా శక్తి కలిగి దేవుని ఆత్మశక్తి పొందుకొని ఉండాలి, ప్రార్థనా శక్తి పొందుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మనం విడిపించగలుగుతాం. అనేకులను బంధకాలు, పాప బంధకాల నుంచి విడిపించగలుగుతాం, సాతాను కట్ల నుంచి విడిపించగలుగుతాం, వ్యాధుల నుంచి విడిపించగలుగుతాం. శిష్యులకు దేవుడు ఆత్మవరాలు ఇస్తే పిలిచాడు, ఏర్పరిచాడు.
ఆత్మ అధికారాన్ని ఇచ్చాడు. స్వస్థపరిచే అధికారం, పాపములు క్షమించే అధికారాన్ని శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తేనే వారు సేవ చేయగలిగారు. కాబట్టి మనం కూడా గట్లు ఎత్తుదేయాలంటే అధికారము దేవుని యొక్క నుండి సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ భయంకరమైన కట్ల చేత బంధించబడి ఉన్నాం. అప్పుడు మనం దేవునికి ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను సాతాను కట్ల చేత బంధించబడి ఉన్నాను, పాపము కట్ల చేత బంధకాల చేత నేను బంధించబడి ఉన్నాను, నన్ను విడిపించమన్నట్టుగా పౌలు శీలులు దేవుని ప్రకటించినందుకు బంధకాలు వేసి చెరసాలలో వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అపోస్తుల కార్యముల గ్రంథంలో, నేను ముగిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 22 నుంచి 24 చూద్దాం. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడిని ఆజ్ఞాపించింది. అతను అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బోండా బిగించాను. బోండాలంటే అవి కూడా బంధకాలు అన్నారు. చేతులకు సంఖ్యలు వేశారు, కాళ్ళకు కూడా బోండాలు వేసి బంధించారని అర్థం. ఎటు కదలకుండా, ఇక ఏ పని చేయకుండా, ఎక్కడికి నడవకుండా వాళ్ళని అలాగ చెరసాలలో బంధించారండి పిల్లలు. కాబట్టి అయితే మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారంట, పౌలు సేనలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేవి, ఖైదీలు వినుచుండేవి. ఏం చేస్తారంట, పౌలు సేనలు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రిలో దేవునికి ప్రార్థిస్తున్నారు పిల్లరా. కాబట్టి బంధకాలు ఆయన విడిపించాలంటే నువ్వేం చేయాలి, దేవుడికి ఎంత సమస్యలో ఉన్నా కదా, వాళ్ళు చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసి చెరసాల్లో పడేశారు, అయినా వాళ్ళు ఊరుకున్నారా? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారంట. మనం కూడా పిల్లరా, సాతాను ఎలాంటి బాధలు మనకు కలిగించినా, మనం చేసిన అతిక్రమాలను బట్టి మనకు ఎన్ని బాధలు కలిగించినా, ఎన్ని సంఖ్యలు వేసినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలి, దేవుని వేడుకొని బిడ్డగా ఉండాలి, దేవునికి మొరపెట్టే బిడ్డగా ఉండాలి. తద్వారా దేవుని పాటలతో స్తుతించేవారు. చెరసాలలో వేసిన దేవుని స్తుతిస్తున్నారు, చేతులు కాళ్ళకు సంఖ్యలు వేసినా కదా, బంధకాలు వేసినా దేవునికి ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు. కాబట్టి ఎంత కష్టం వచ్చినా మనం ప్రభువును విడిచిపెట్టకుండా దేవునికి ప్రార్థించాలి. దావీదులాగా, అయ్యా నన్ను విడిపించే, అయ్యా నన్ను విడిపించమని నీవు త్వరగా రానాయన నన్ను విడిపించడానికి. కానీ ఎంతగా ప్రార్థన చేసాడు దావీదు. అలా మనం కూడా ఏంటంటే పౌలు శీలలాగా ప్రార్థించే బిడ్డలుగా ఉన్నప్పుడు ఏం జరిగిందంట, ఏం జరిగింది చదవాలి. కీర్తనలు పాడుచుండని, ఖైదీలు వినుచుండని. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. చెరసాల పునాదులు అదే వెంటనే తలుపులన్నీ తెరుచుకోలేదు, అందరి బంధకములు ఓడెను. అంతలో చెరసాల నాయకుడు వెళ్ళిపోయి చేశారా, అందరి బంధకాలు ఊడిపోయినాయి, సంఖ్యలు తెగిపోయినాయి అన్నమాట. భూకంపం వచ్చేసింది, ప్రియుల వారు బంధకాలను కూడా వీడిపోయింది. కాబట్టి ప్రియుల మనము దేవుడు మనల్ని విడిపించాలంటే, బంధకాల నుంచి విడిపించాలన్నా, వ్యాధుల నుంచి విడిపించాలన్నా ప్రియుల మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి. ఏం చేయాలంట, ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. దావీదులాగా ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన మనల్ని విడిపిస్తాడు. మరొక విషయం చూద్దామా, లూకాసు సువార్త 8వ అధ్యాయము, లూకాసు సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు చదువు.
12 మంది శిష్యులు అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరును స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనబడిన మరియు హేరోదిక గృహనిర్వాహకు కూర్చ భార్య యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారిని ఉపచారం చేయించని. స్తోత్రం చెప్పండి. మగ్దలేని మరియ ఎన్ని దెయ్యాలు పట్టాయంట? వినండి ఏంటంట? 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియ. అంటే ఈమె 7 దెయ్యాలు ఈమెను బంధించాయి అనమాట. తనకు కూడా తెలియదు, కానీ ఈ లోకంలో జీవిస్తూ ఉంది ఆమె. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తారంటే ఆమెను ఆ 7 దెయ్యాల నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దెయ్యాల నుంచి విడిపించాడు. అక్కడేమో బంధకం నుంచి విడిపించాడు, ఇక్కడేమో ఇంకో చోట అక్కడనే 9వ అధ్యాయం క్షమించాలి 8వ అధ్యాయంలోనే 7వ అధ్యాయంలో 44వ వచనంలో 47వ వచనంలో చూద్దాం. 7:47లో ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములను క్షమించబడి నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడిన వాడు కొంచెముగా ప్రేమించు చెప్పి నీ పాపములు క్షమించబడి ఆమెతో చెప్పినా కూడా ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారి పాదములు పాపములు క్షమించు నీకు ఎవడని తమ్ముడుతాము అనుకోసారి. అందుకైనా ఈ విశ్వాసం నేను రక్షించిన సమాధానం కలదాను అని వెళ్ళమని ఆమెతో చెప్పిన. ఈమె పాపాలలో పట్టబడి, ఈమె ఎవరంట? పాపాత్మురాలైన ఒక స్త్రీ అంటాడు ప్రియుడు. ఈమె ఏంటంటే పాపాలను పట్టబడింది. కాబట్టి పాపాల నుంచి యేసుక్రీస్తు ప్రభు రమ ఆమె నుంచి ఏం చేసిందంట? యేసయ్య పాదాలకు కదా పాదాలు కడిగి అత్తరు పోస్తూ ఉందన్నమాట. చదవండి 32 వచ్చింది. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అతను వాటికి పూసెను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా కదా ఇక్కడ ఏం చేస్తుందంట? కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. అంటే ప్రియమైన వాళ్ళరా తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తారు. అంతగా యేసయ్యను ప్రేమించింది. యేసయ్యను ప్రేమించడం గల కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా ఆయన దగ్గర ఉన్నటువంటి మహిమ వెలుగు వారి మీదకు ఉదయించినందువల్ల, వారిలో ఉన్నటువంటి ఈవిల్ స్పిరిట్లు పారిపోయినందువల్ల, దెయ్యాలు వెళ్ళిపోయినందువల్ల వారి మంచి మనసు కలిగింది. ఆమె యేసయ్య పాదాలు కడిగి కదా తన కురులతో పాదాలు తుడిచిందంట. తద్వారా ఆమె దీవించబడింది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే 40 ఆ స్త్రీ వైపు తిరిగి సీమను ఇట్లని, ఈ స్త్రీ చూచున్నవే నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచాను. కన్నీళ్లతో నా పాదములను కడిగెను, తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకున్నది కానీ నీవు లోపలికి వచ్చినప్పుడు ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుని మానలేదు. నీవు నూనెతో నాకు అలంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసినాయి. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె విస్తార పాపములు. ఈమె పాపాలలో పట్టబడింది. పిల్లరా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు అంటే ప్రార్థించినప్పుడు అంటే పాపాల నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా మనం ఎప్పుడైతే సమస్యలతో పట్టబడినప్పుడు దావీదు వలె దేవునికి ప్రార్థన మొదలుపెట్టినప్పుడు విడిపించాయా అని అడిగినప్పుడు నేను విడిపించనంటాడా? విడిపించడానికి త్వరగా వస్తాడు. అందుకే నీవు నాకు సహాయకుడు త్వరగా రమ్మని అంటున్నాడు. దేనికోసం అంట? నా ప్రాణమును తీయగోరు వారు సిగ్గుపడి అవమానం ముందు. అంటే దావీదును చంపాలని చూస్తున్నారంట. ఎవరు? సౌలు చంపాలని చూశాడు, తన కుమారుడైన అబ్షాలోము చంపాలని చూశాడు. కాబట్టి ప్రార్థిస్తున్నాడు, నా త్వరగా నన్ను విడిపించడానికి రానాయనా, నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తూ నా ప్రాణం తీయడానికి చూస్తున్నారు కొంతమంది. ప్రియులరా మనకు తెలియకుండానే మనకు హాని కలిగించే వాళ్ళు కనబడుతుంటారు, ఉంటారు. అది వాళ్ళకి అర్థం కాదు కానీ మనకు అర్థం కాదనుకుంటారు. కానీ దేవుడు వాటిని మనకు బయలుపరుస్తూనే ఉంటాడు. వాటి విషయంలో మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు వారి చేతుల్లోంచి మనల్ని విడిపిస్తారు. ప్రాణము తీయవారు
వారు సిగ్గుపడతారు. కీడు చేయాలని చూసేవారు వాళ్ళు సిగ్గుపడతారని మాట్లాడుతున్నారు. కాబట్టి నువ్వు దేవునికి విజ్ఞాపన చేస్తే, దేవునికి ప్రార్థన ముఖ్యమైనది. నన్ను విడిపించమని ప్రార్థించడం ముఖ్యం. కష్టాల నుంచి, వ్యాధుల నుంచి, శత్రువుల నుంచి, బాధల నుంచి నన్ను విడిపించాయని నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన దావీదును మరణం నుంచి తన కుమారుడు చంపాలని చూశాడు, విడిపించాడు. సౌలు చంపాలని చూశాడు, విడిపించాడు. శత్రువులు చంపాలని చూశాడు, విడిపించాడు. ప్రజల రాళ్ళను చంపాలని చూశాడు, విడిపించాడు. కారణము దేవునికి ప్రార్థన, 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 ప్రార్థన ముఖ్యము. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ అని ఇంగ్లీష్ సామెత. ప్రార్థిస్తే అది అసాధ్యమైనటువంటిది లేదు. ప్రార్థన ద్వారా మనం విజయాన్ని పొందుకుంటాం. విజయాన్ని పొందుకుంటామని అర్థం. ప్రార్థించే బిడ్డలుగా ప్రాణము తీయ చూసి వారి చేతుల్లోంచి విడిపిస్తారు. వాళ్ళకే సిగ్గు కలుగుద్దంట, మనకు మాత్రం సిగ్గు కలగదంట. ఆయన నమ్ముకున్న వారు ఎవరు అంట? సిగ్గుపడరు. దేవునికి స్తోత్రం. యెహోవాను నమ్ముకున్నవారు, యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు ఎవ్వరు కూడా సిగ్గుపడరు. ఏ విషయంలో సిగ్గు కలగదని అర్థం. అయితే మనం స్థిరంగా ఆయన నమ్ముకొని ఆయనకు ప్రార్థించే బిడ్డలుగా, సమస్యలు రాక మానవ ముక్కున్నంతకాలము కదా పడుతూనే ఉంటుంటారు కదా. ఈ శరీరం ఉన్నంతకాలం ఈ జబ్బులు వస్తూనే ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి, ఆకలి బాధలన్నీ వస్తూనే ఉంటాయి. ఇవి వాదం చేసిన అతిక్రమాన్ని బట్టి ఇవన్నీ మనకు సంప్రాప్తమైనవి. కాబట్టి ఇవన్నీ తప్పదు లోకంలో ఉన్నప్పుడు. అయితే వాటిని విడిపించుకోవడానికి మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థించేవారిగా ఉండాలి. తప్పకుండా ఆయన విడిపిస్తాడు. ప్రాణం తీయచూసే వాళ్ళ చేతులనని విడిపిస్తాడు. మనలో కీడు చేయాలని చూసినా వారి చేతుల్లోంచి దావీదును విడిపించిన దేవుడు మనల్ని కూడా విడిపిస్తాడు. ఇంకా వాళ్ళంట ఆహా ఆహా అని పలుకుతారంట. ఏంటంట అంటే అవమానం, తనకు కలిగిన అవమానం చూసి విస్మయం ఉందురుగాక ఏమంటారట? నవ్వుతారంట. ఆహా అంటే దావీదుని చూసి నవ్వుతూ ఉన్నారంట. అలానే మనల్ని చూసి కూడా మన స్థితిని చూసి, నన్ను చూసి బాగా నవ్వుతున్నారు జనాలు. నా ఇంటి వాళ్ళే నవ్వుతారనుకుంటున్నా. ఎందుకు 20 సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను. నేను అనుకుంటున్నాను పాపం నాకే అవమానంగా ఉంది, నాకే అందరూ నన్ను చూసి నవ్వుతారని నాకే బాధగా ఉంది. అయినా నేను దేవుడి మీద అనుకున్నాను, దేవుడు నన్ను విడిపించమని అడుగుతున్నాను. నా సహాయానికి త్వరగా రమ్మని దేవుడిని మొరపెట్టుకున్నాను. మనుషులు ముఖ్యం కాదు, కానీ నీవు కావాలయ్యా నాకు వినన్న ప్రార్థన చేస్తాను. బాధపడుతున్నా ఇలానే, నాకెందుకు మందిరం ఇవ్వట్లేదు, నాకెందుకు ప్రజలు ఇవ్వట్లేదని దేవుడిని అడిగితే అన్నాడు, నీకు ప్రజలు కావాలన్నా నేను కావాలన్నా స్తోత్రం. ఏమన్నాడమ్మా? కళ్ళలో అంటున్నాడు ఆయన, నీకు జనం కావాలన్నా నేను కావాలన్నాడు. ఎవరు కోరుకుంటారు చెప్పండి మీరు? మాకు జనం ఉంటే బాగా కారులు వస్తాయి ప్రభా, ఎంజాయ్ కారులు మీరు తిరగచ్చు. 1 లక్ష మంది ఒక కనీసం 3-4 వేల మంది వస్తే ప్రశాంతంగా కానుకలు ఇస్తారు, నీకు ఇస్తారు. అవి నేను తిని ఎంజాయ్ చేయొచ్చు ప్రభా అనుకుంటాను. సరే నా కూడా అనుకుంటాడని దేవుడు నాకు ఇవ్వట్లేదేమో అనుకున్నాను. కాబట్టి ప్రియులారా, అలా మనుషులను కోరుకుంటారు, మనుషుల సహాయాన్ని కోరుకుంటారు. నేను అలా కోరుకోలేదు ప్రభా. జనం ఎందుకంటే మనుషులు ఎలపాటి వారు, వాళ్ళు ఇంతలో ఉండి అంతలో మాయమైపోతారు. ఇవాళ నుండి మరుక్షణం కూడా ఐసీ కనపడ్డు ఆయన పిలిస్తే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనుషుల సహాయం వ్యర్థం. మనుషులంట నీకు హాని చేయాలని చూసిన నాసికారంధ్రములో ఊపిరి గలవాడు నీకేం చేయగలుగుతాడు? నేను నీకు తోడుగా ఉన్నాను కదా. మనుషుడు ముక్కులో ఊపిరి కలిగిన వాడు ఉన్నాడు, వాడు ముక్కు వస్తే చనిపోతాడు అని అర్థం. వాడు నీకేం చేస్తాడు? నేనున్నాను నీకు తోడుగా అంటున్నాడు. ఊపిరిని ఊదిన వాడు నేను, బ్రతికించిన వాడు నేను అని దేవుడు మాట్లాడుతుంటే నేను అన్నానయ్యా, నాకు మనుషులు కాదు కావాల్సింది, నీవే కావాలి. దేవుడికి స్తోత్రం అని దేవుడిని రెండవది అన్నాడు. ఇలాంటి మందిరం కావాలన్నాడు. స్తోత్రం.